శిక్షణలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మా ఆత్మ ప్రణాళిక తెలియజేసుకుంటూ మనకి సమగ్ర జీవన శైలిలో భాగంగా ఈ పౌష్టికాహారం పరిపూర్ణ ఆరోగ్యానికి సంబంధించి మన తీసుకునే ఆహారం ఆ పరిశుద్ధమైనది అయి ఉండాలి, అంటే శుద్ధ సాత్వికమైనది ఉండాలి. సో ఇప్పుడు మనం ఈ ఆహారం, ఎలాంటి ఆహారానికి సంబంధించిన కొన్ని సూచనలు తెలుసుకోవడం జరుగుతుందండి. అయితే ఏమి తినాలి, ఎప్పుడు తినాలి, ఎలాంటి సూచనలు తీసుకోబోతున్నాము అంటే, రోజు తీసుకునే ఆహారంలో మనం మొదట ఆకుకూరలు ఉండేటట్లుగా చూసుకోవాలండి. అలాగే వీలైనంత కూరగాయల్లోనే వెరైటీ ఏమైనా ఉంటే తీసుకోవాలి, వెరైటీగా పాటించాలి. అలాగే సలాడ్స్ రూపంలో పచ్చి కూరగాయలు తీసుకోవడం మంచిది. అలాగే వెన్న కానీ వనస్పతి కానీ ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఆ ప్రోడక్ట్స్ కొంచెం వాడకంలో అదుపులో ఉంచుకుంటే మంచిగా ఉంటుంది. అలాగే నాన్ వెజ్ కానీ ఎగ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా హార్మోన్ ఇంబ్యాలెన్స్ కలిగించి క్యాన్సర్ కారకం అవుతుంది కాబట్టి ఇలాంటివి అవాయిడ్ చేయాలి. అలాగే తక్కువ కొవ్వు ఉండే పాలు, అంటే మనం ఇప్పుడు పాలు కూడా తీసుకోవడానికి భయపడుతున్నాం కాబట్టి అవి కూడా ఇంటి దగ్గర ఉన్న వాటికి కూడా ఇంజెక్షన్స్ ఇచ్చే మనకి ఆ పాలు అనేవి వస్తున్నాయి. కాబట్టి మనకి ఇప్పుడు కొబ్బరి పాలతో ఉండే వెరైటీస్, పచ్చి కొబ్బరి పాలు తీసుకొని దాంతో మనం టీ కూడా చేసుకోవచ్చు. తర్వాత అలాగే మిగతా అంటే పాలకు బదులుగా మనం తీసుకోవచ్చు అనమాట. సో అలాగే అతిగా ఉపవాసాలు ఉంటూ ఉంటారు కొంతమంది. అంటే కొంతమంది వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి ఉపవాసం అనేది మంచిదే, వారానికి ఒకసారి 2 సార్లు అవి మంచివే. ఇంకా ఎక్కువ అధికంగా తీసుకోవడం వల్ల అసిడిటీ అది ఫామ్ అయ్యి కొంతమంది శరీరతత్వానికి పడకపోవచ్చు. సో అలాంటిది కూడా కొంచెం అవాయిడ్ చేసుకుంటే మంచిది. అలాగే కాఫీలు, టీలు కొంచెం తగ్గించుకుంటే కాఫీ కంటే కొంచెం టీ బెటరు. కానీ అలాంటి వాటికి మొగ్గు చూపకుండా చూసుకోవాలి. అలాగే కూల్ డ్రింక్స్ అవి తీసుకోకూడదు. అలాగే పళ్ళ రసాలు కంటే ఫ్రూట్స్ తీసుకోవడం రాగా మంచిది. అలాగే మనం మరి ఎప్పుడు తినాలి అంటే, రోజు కూడా తీసుకునే ఆహారంలో ఇప్పుడు నేను చెప్పే జాగ్రత్తలు పాటించడం మంచిదండి. రాత్రి పొద్దుపోయేదాకా తినకుండా ఉండకూడదు అన్నమాట. అలాగే రాత్రి భోజనం బాగా భారీగా ఉండకుండా, కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, ఇలా పెరుగు తినకూడదు, అలా కాంబినేషన్స్ కూడా ఒకసారి ఆహార నియమాల్లో చెప్పుకున్నాం. సో అలాంటి కాంబినేషన్ కోడిగుడ్డు తర్వాత పెరుగు ఇలాగ కొన్ని కాంబినేషన్స్ తీసుకుంటూ ఉంటారు తెలియక. సో అలాంటివన్నీ కూడా అవాయిడ్ చేయాలి. అలాగే ఇంకా మనం తిన్న ఆహారాన్ని హరాయించుకునే అవకాశం లేకపోవడం వల్ల ఈ తిన్న ఆహారం ఎక్కువగా భాగం శరీరం కొవ్వు రూపంలో మనకి అదంతా కూడా నిలవ ఉండిపోతుంది. సో కొంతమంది టీవీ చూస్తూనే చిరుతిళ్ళు అవి తినేస్తూ ఉంటారు ఎక్కువ మొత్తంలో తెలియకుండా. అలాగే ఇవి ఏంటంటే ఈ తీసుకున్న క్యాలరీస్ రూపంలో మన శరీరంలో ఉండిపోతాయి. సో అప్పుడు తెలియకుండానే టీవీ చూస్తూనో అలాగో ఎక్కువ తినేస్తూ ఉంటారు. ఇవి మళ్ళీ మనకి లోపల కొవ్వుల కింద పేరుకుపోయి మనం ఎలాగో కష్టపడం, ఎందుకంటే మనం వెళ్ళి కూర్చుని అలా వర్కింగ్ చేసుకుని నుంచుని మనం పెద్దగా శరీర కష్టం చేయం కాబట్టి సో అలాంటి ఫుడ్ అవాయిడ్ చేయడం మంచిది. అలాగే రిలాక్స్ అవుతూ కొంచెం ఫుడ్డే తీసుకొని రిలాక్స్ అవుతూ కొద్దిపాటి ఆహారంలోనే ప్లేట్లో పెట్టుకొని దాన్నే తృప్తిగా తినడం మంచిది అనమాట. మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ ప్లేట్లో ఇంకెక్కువ ఆహారం మళ్ళీ వడ్డించుకోకూడదు. అలాగే భోజనాన్ని హడావిడిగా మింగేయకుండా మనం తీరిగ్గా కూర్చుని తినాలి. అలాగే వాటర్ తాగేటప్పుడు కూడా కూర్చొని తాగాలి. హడావిడిగా నిలబడిపోయి వేడి వేడి ఫుడ్ తింటారు ఎక్కడికైనా మీల్స్ పెట్టినప్పుడు. చల్లటి వాటర్ ఇస్తారండి. అప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది, హార్ట్ బీట్ చాలా ప్రెషర్ ఎక్కువ పెరిగిపోయి ఉంటుంది అనమాట. అటు హాట్ ఇటు కూల్. చల్లటి వాటర్ పెడతారు, మినరల్ వాటర్. ఇటేమో హాట్ ఫుడ్, వేడి వేడి భోజనం తింటారు, వెంటనే చల్లటి నీళ్ళు తాగేస్తారు లేదా చల్లటి కూల్ డ్రింక్ తాగుతారు. అప్పుడు హార్ట్ బీటు
పెరిగిపోతుంది అన్నమాట. సో స్పష్టంగా తెలుస్తుంది. అలాగే ఇప్పుడు ఆధునిక వాతావరణం ఫ్యామిలీస్ లో కన్వీనియంట్ గా ఉండొచ్చు, కానీ ఈ సమతుల్యమైన ఆహారం మాత్రం తీసుకోలేకపోతున్నారు. ఇప్పుడు మార్నింగ్ అయిందనుకోండి, బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తారు? ఏదో ఒక ఆర్డర్ ఇచ్చుకుంటారు, ఏ బర్గరో ఏ పిజ్జానో చేసుకొని. అంటే టిఫిన్స్ కూడా తయారు చేసుకోరు, గబగబా ఏదో ఒకటి జామ్ రాసుకొని బ్రెడ్. ఇలాంటి ఫుడ్ మాత్రం చాలా ప్రమాదకరమైందనమాట. అంటే టైం సేవ్ అవుతుందని పేరెంట్స్ ఇద్దరు వర్కింగ్ అయితే పిల్లలకి జాము బ్రెడ్ కూడా పెట్టేసి ఇస్తారు. సో అది కూడా చాలా అవాయిడ్ చేయాల్సిందే. మరి ఎక్కువ శాతం కార్బోహైడ్రేట్స్ తీసుకుంటూ ఉంటారు. ఇదేం చేస్తుంది, మనకు కొద్దిసేపటికి వెంటనే జీర్ణం అయిపోయి మళ్ళీ ఆకలేస్తుంది. ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి మరి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే తొందరగా జీర్ణం అయిపోయి మళ్ళీ వాళ్ళకి ఆకలేస్తుంది. సో మరి దాన్ని అవాయిడ్ చేయాలంటే మార్నింగ్ రాగి జావా, షుగర్ లేని వాళ్ళైతే మామూలుగా బెల్లం వేసుకోకుండానే రాగి జావా తాగొచ్చు. లేదంటే ఒక 2 గ్లాసులు మామూలుగా బెల్లం వేసుకొని తాగొచ్చు. అంటే షుగర్ కి బెల్లానికి రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే షుగర్ కూడా దాంట్లో ఇంకా కెమికల్స్ ఒక 5 అయినా కలుపుతారండి. అలాగే బెల్లం కూడా మొలాసిస్ ద్వారా వస్తుంది కాబట్టి కొంచెంలో కొంచెం బెటర్ అన్నమాట. సో ఆ బెల్లం కూడా తాటి బెల్లం తీసుకోవాలి, అలాంటి బెల్లం తీసుకోవాలి. టీలో కూడా బెల్లం టీ అని స్పెషల్ గా అమ్ముతున్నారు ఇప్పుడు. సో అలాగా బెల్లం తీసుకోవడం బెటర్. లేదంటే బెల్లం లేకుండానే రాగి జావ తాగొచ్చు. మనకి ప్రేగుల్లో ఏం చేస్తుందంటే ఫైబర్ అది మనకి ఎక్కువ పొట్టలోను బరువు ఉంటుందన్నమాట. అంటే తొందరగా ఆకలేదు. అదే కార్బోహైడ్రేట్స్ వైట్స్ తీసుకున్నాం అనుకోండి, ఇడ్లీ అలాంటివి తొందరగా తేలిగ్గా చేయడం అయిపోయి మళ్ళీ కొద్దిసేపటికి ఆకలేస్తుంది అనమాట. సో అలా కాకుండా కాస్త మార్నింగే భారీగా తింటే పొట్ట బరువుగా ఉండి ఎక్కువ సమయం మనకు ఆకలేదు అనమాట. మధ్యాహ్నం పెరుగన్నం తీసుకోవచ్చు. 3 పూట్ల తీసుకుంటే మార్నింగ్ మిల్లెట్స్ కానీ ఇలాంటివి మనకున్న సజ్జలు కొర్రలు ఇవన్నీ కూడా సలాడ్స్ రూపంలో తీసుకోవచ్చు. ఫ్రూట్స్ వేసుకొని మిక్స్డ్ గా చేసుకోవచ్చు. అంటే కొంతమందికి టేస్ట్ కావాలి అని కోరుకుంటారు కాబట్టి దాంట్లో స్పైసీగా వాళ్ళకి నచ్చినట్టుగా మన సలాడ్స్ రూపంలో ఫ్రూట్స్ కానీ ధాన్యములు కానీ ఏవో ఒకటి అందులో మిక్స్ చేసుకొని ఓట్స్ మిల్లెట్స్ ఇలాగా చక్కగా ఫుడ్ భారీగా తీసుకోవచ్చు. దాన్ని కూడా టేస్టీగా చేసుకోవచ్చు అన్నమాట. చేసుకుని కాస్త పొట్టలో అది బరువు ఉంటాయి, ఎక్కువసేపు ఆకలి కూడా వేయదు. అలా మధ్యాహ్నం ఒకవేళ పెరుగన్నం తీసుకుంటే సరిపోతుంది. ఈవినింగ్ అయితే మొత్తం ఓన్లీ ఫ్రూట్స్ తింటే తేలిగ్గా జీర్ణం అవుతుంది. పేగులు కూడా ఫాస్టింగ్ నైట్ అంతా అటు తిన్నట్టు ఉంటుంది. అంటే బనానాస్ కానీ ఇంకేం కావాలంటే మనకి ఆ ఫ్రూట్స్ యాడ్ చేసుకుని తినొచ్చు అనమాట. 2-3 రకాల ఫ్రూట్స్ అయినా తినేస్తే మనకి కంప్లీట్ అయిపోతుంది. బై 7 o'clock కంప్లీట్ చేసుకున్నా కూడా మనకు బాగుంటుంది అనమాట. అప్పుడు రోజులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇప్పుడు ఒబేసిటీ ఎక్కువ ఉంటుంది కదండి ఫ్యామిలీస్ లో. చాలా మందికి కొంతమంది జెంటికల్ గా వస్తుంది, కొంతమందికి మామూలుగా వాళ్ళకి ఫుడ్ హ్యాబిట్స్ సరిగా లేకపోయినా స్ట్రెస్ ఉన్నా ఇలాగా కొంతమందికి డయాబెటిక్ లో ఆ తినకపోయినా వాళ్ళు వెయిట్ కనిపిస్తారు, కొంతమందికి వెయిట్ లాస్ అవుతూ ఉంటారు. సో అలాగే కొంతమందికి ఆకలి మళ్ళీ మళ్ళీ తినేస్తూ ఉంటారు కదా, వాళ్ళు అనవసరంగా ఏం తింటున్నారో స్ట్రెస్ లో తెలియదు అనమాట వాళ్ళు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి స్థూల దేహం అంటారు, ఒబెసిటీ ఎక్కువ ఏర్పడడానికి అవకాశం ఉంది. అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే రోజులో కనీసం ఒకసారైనా సరే ఇంట్లో అందరూ కలిసి చక్కగా ఫ్యామిలీ అందరూ గ్యాదరింగ్ చేసుకొని కూర్చుని తిండి అలవాటు చేసుకుంటే ఇంకా మంచిది. సో మనకి ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ గా మనకి ఆహారం ఇంధనం కదండి, ఆహారమే ఇంధనం కదా. సో మన శరీరంలో అయితే చాలా రకాలైన కణాలు కనిపిస్తాయి కదా, వాటిలో రిపేరింగ్ సిస్టమ్ ఉంటుంది, మెయింటెనెన్స్ ఉంటుంది. సో ఎప్పటికప్పుడు మన శరీరాన్ని ఏంటంటే ఆ శక్తి అనేది పెంచుకుంటాము, తర్వాత మళ్ళీ నిల్వ ఉండే శక్తిని ఆ ఖర్చు పెట్టుకుంటూ ఉంటాం. అయితే మనకి ఆహారమే మనకి ఇంధనంగా ఉపయోగపడుతుంది. సో క్యాలరీస్ అనేవి మనకి ఏంటంటే మనకి ఆహారంలో శక్తి ఉండడానికి క్యాలరీస్ కింద కొలుస్తారు అనమాట. అంటే ఒక క్యాలరీ
ఒక గ్రాము నీటిని 1 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతకు పెంచగలిగే శక్తిని క్యాలరీ అంటారనమాట. సో ఒక క్యాలరీ ఒక చిన్న యూనిట్ ఆహారం కాబట్టి సాధారణంగా 1000 క్యాలరీస్ కిలో క్యాలరీ అవుతాయి అన్నమాట. సో దాన్ని క్యాలరీస్ లో కొలిచి చెప్తూ ఉంటారు. సో ఈ క్యాలరీలను మొదట మనకి ఆ క్యాలరీస్ అనే చెప్తారు. సాధారణంగా మాత్రం ఇవి రోజుకి మనకి ఎన్ని క్యాలరీల శక్తి అవసరం అవుతుంది అనేది మనం పని చేసే పని మీద మనం చేసే పని మీద ఆధారపడి ఉంటుంది అనమాట. ఉదాహరణకు కదలకుండా కూర్చుని పనిచేసే ఒక సాధారణ స్త్రీకి అవసరమయ్యే శక్తి రోజుకి 1300 క్యాలరీస్ అయితే, అలాంటిది ఒక పురుషుడికి అవసరమయ్యే శక్తి 1600 క్యాలరీస్. అంటే అదనంగా వీళ్ళు ఎంత ఎక్కువ పరిశ్రమ చేస్తే అంతగా ఎక్కువ శక్తి ఏర్పడుతూ ఉంటుందన్నమాట. అలాగే మనకి పీచు పదార్థాలు ఉంటాయి, ఫైబర్స్. అంటే ఇవి జీర్ణక్రియ మీద మనకి అలా శక్తిని ప్రభావం చూపిస్తూ ఉంటాయి ఫైబర్స్. సో ఇవి శక్తిని సమకూరుస్తూ ఉంటాయి అన్నమాట. మనకి తినే ఆహారంలో ఎక్కువగా ఫైబర్ తీసుకోవడం వల్ల శరీరపు కణాలన్నీ కూడా సెల్ మెటబాలిజం ఏం చేస్తాయంటే క్రమబద్ధీకరిస్తూ ఉంటాయి అన్నమాట. సో మనకి ఆహారాన్ని నుంచి ఎనర్జీ కావాల్సి ఉంటుంది కాబట్టి అందుకోసం మనం తినే ఆహారము శక్తి మనకి ఎక్కువగా నోట్లో ఆహారం పెట్టుకున్న దగ్గర నుంచి జీర్ణమై వివిధ రకాలైన పోషకాలు అన్నీ కూడా నిల్వయ్యే శక్తి దాకా మనకి శరీరంలో సంక్లిష్ట చర్యలు అలా అవసరం అవుతూ ఉంటాయి. సో మరి మనకి బ్లడ్ లో ఈ ఆహారం నుండి శక్తి ఎలా వస్తుందంటే, ఆహారంలో పోషక విలువలైన ఆహారం తీసుకుంటే గనక అవి రక్త ప్రవాహంలో కలిసిపోయి మనం జీర్ణం చేసుకున్న ఆహారము మొత్తం కణజాలాల్లోకి చేరిపోతాయి అన్నమాట. మన బాడీలో మొత్తం శరీర భాగాలన్నిటికీ చేరి అక్కడ గ్లూకోజ్ ని ఏం చేస్తాయంటే కొవ్వు సంబంధమైన ఒక యాసిడ్స్ ని ఇంధనం కింద గ్రహిస్తాయి అన్నమాట ఇవన్నీ కూడా. సో అక్కడ రసాయనిక చర్యలు లోపల జరుగుతుంటాయి. సో ఎలా జరుగుతుంది అన్నది మనకు తెలియదు కాబట్టి ఒక చిన్న నేను ఉదాహరణ ద్వారా చెప్తున్నాను అన్నమాట. అలాగే కణాలు, మన శరీరంలో కణాలు పరమాణువులు ఉంటాయి కదా. కణాలు ఏదైనా ఒక పనిని నిర్వహించేటప్పుడు, ఉదాహరణకి కండరాల సంకోచ వ్యాయామాలు చేస్తూ ఉంటాం కదా మనం. ఏదైనా ఎత్తడం కానీ తీయడం కానీ మన కండరాలతో ఉపయోగించేటప్పుడు ఏడీపీలు అనే ఒక మనకి శక్తి కింద విడగొట్టబడతాయి. సో అవి అప్పటికి నిలవ ఉన్న శక్తి అంతా ఇవి విడుదల కావడానికి దోహదపడుతూ ఉంటాయి అన్నమాట. సో అలా పీచు పదార్థాల నుండి మనకి శరీరం క్రమబద్ధీకరించబడుతుంది. అలాగే మనకి ఇంకా ఆహారం నుంచి 6 రకాలైన పోషకాలు వస్తూ ఉంటాయి. అవి విటమిన్స్ అండి. ఫస్ట్ విటమిన్స్ అంటే ఇవి మన శరీరంలో ఉన్న కణాలన్నీ కూడా చర్యలు, అంటే గ్లూకోజ్ శక్తి ఏం చేస్తుందంటే రిలీజ్ కావడానికి సహకరిస్తుంది. అలాగే కణాలు ఎదుగుదలకు ఉపయోగపడుతుంది, పునర్నిర్మాణానికి ఉపయోగపడుతుంది, రిపేర్ చేయడానికి మెకానిజం ఉపయోగపడుతుంది ఈ విటమిన్స్. ఏ విటమిన్, డి విటమిన్ మనకి చూడండి, డి విటమిన్ కావాలంటే సూర్యకిరణాల ద్వారా వస్తుందని చెప్తారు. అది ఏం చేస్తారు కొంతమంది న్యాచురల్ గా లేకపోతే సప్లిమెంట్స్ ఇచ్చి డాక్టర్ గారు సప్లిమెంట్స్ ద్వారా పూరిస్తూ ఉంటారు అనమాట. ఏ విటమిన్ లేదనుకోండి మనం సహజమైన ఫుడ్ లో తీసుకోవచ్చు, కానీ కవర్ కాకపోతే డాక్టర్ ఏం చేస్తారు బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ చేసి ఏ డెఫిషియన్ ఉందో చూసి మనకి అప్పుడు ఆయన మళ్ళీ ఆ సప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారు కవర్ చేయడం కోసం విటమిన్స్. అలాగే కార్బోహైడ్రేట్స్, ఇవి కూడా శక్తిని సమకూర్చడం కోసం మనకి మనం తిన్న ఆహారంలో ఏమేమి ఉంటాయండి, చక్కెరలు, పిండి పదార్థము, అలాగే ఇవన్నీ కూడా ఈ తీసుకున్న ఆహారం అంతా కూడా ముక్కలు చేయబడతాయి కదా. ఇవి త్వరగా జీర్ణం అయిపోతాయి కాబట్టి అప్పుడు మనం తిన్న ఆహారము ఎక్సర్సైజ్ చేయడానికి ముందు తీసుకోవడానికి ఆహారంగా ఉపయోగిస్తారు కార్బోహైడ్రేట్స్. అలాగే ఖనిజ లవణాలు కూడా ఉంటాయి మనం తీసుకునే ఆహారంలో. అవి ఏంటంటే మినరల్స్ అంటారు. ఇవి ఎందుకంటే ఎదుగుదలకు ఉపయోగపడతాయండి, శరీర ఎదుగుదల. అలాగే శరీరంలో కణాలని రిపేర్ చేయడానికి, మెకానిజం ని రిపేర్ చేయడానికి 16 రకాల ఖనిజ లవణాలు ఉన్నాయన్నమాట మనం తీసుకునే ఆహారంలో. ఇవి
పోషక పదార్థాల నుండి ఆ శక్తిని విడుదల చేయడానికి, కొత్త కణాల నిర్మాణానికి మనకి మినరల్స్ అవసరం, అలాగే ప్రోటీన్స్ అవసరం. ఎందుకు ఉపయోగపడతాయంటే ప్రోటీన్లు మన శరీరంలో జీర్ణమయ్యాక అమినో యాసిడ్స్ రూపంలో విడుదలయ్యి అవి నూతన కణానికి ఇటుకల్లాగా ఉపకరిస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే నెక్స్ట్ మనకు కావాల్సిన క్రొవ్వు పదార్థాలు అయితే ఇవి శక్తి కేంద్రీకృతం అవడానికి కొవ్వులు మనకి ఉపయోగపడేది. అంటే శరీరంలో హార్మోన్లు ఇలాంటివి రసాయనిక వాహకాలుగా తయారు కావడానికి సహకరిస్తూ ఉంటాయి. నెక్స్ట్ అలాగే ఫైబర్స్ కూడా ఉంటాయి, పీచు పదార్థాలు. ఇవి మన జీర్ణక్రియ మీద ప్రభావాన్ని చూపి మన శక్తిని సమకూర్చేవన్నమాట అండి. ఇవి కూడా పీచు పదార్థాలు. అలాగే మరి పోషకాలతో బాధపడే అవకాశం ఉంటుంది కదా, రిస్క్ ఉంటుంది కదా కొంతమందికి. వాళ్ళకి ఏంటంటే ఆకలి సక్రమంగా లేని బాగా చిన్న పిల్లలు, చంటి పిల్లలకి పోషకాలతో ఉంటూ ఉంటారు. అలాగే శరీరపు ఎదుగుదల వేగంగా జరుగుతున్న అడాల్సెంట్ పిల్లలకు కూడా పోషకాహారంతో బాధపడుతూ ఉంటారు. అలాగే గర్భిణీ స్త్రీలలో కూడా ఎనిమిక్ అలాంటివి కొన్ని పాలిస్తున్న బాలింతలకు కూడా ఈ ప్రాబ్లమ్స్ కొన్ని వాళ్ళకి పోషకాలతో ఉంటూ ఉంటారు అనమాట. బాగా వయసు పైబడిన వృద్ధులు డి విటమిన్ అది చూడండి, ఎముకలు అవి కొంచెం వాళ్ళకి ఏమవుతాయంటే కొంచెం పెళసవుతూ ఉంటాయి అనమాట. సో అలాంటి వాళ్ళకి పోషకాహారలేమో అనేది సంభవిస్తూ ఉంటుంది. సో ఇలాగే మనకి బాడీలో జీవ యంత్రాంగంలో లివర్, కిడ్నీస్ కి సంబంధించిన ఏదైనా వ్యాధి ముదిరిపోయిన వాళ్ళు కూడా ముఖ్యంగా వీళ్ళు చాలా ఎక్కువ బరువును కోల్పోతే కూడా వాళ్ళు పోషకాలేమితో బాధపడే అవకాశం ఉంటుంది. అలాగే దీర్ఘకాలంగా డైటింగ్ చేస్తూ ఉంటారు అనమాట. క్రాష్ డైటింగ్ అంటే ఫాస్టింగ్ అంటే చాలా ఎక్కువ ఫాస్టింగ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. అంతలాగా కూడా చేసిన పోషకాహారంతో బాధపడుతూ ఉంటారు. అంటే మనం శరీరం ఒకళ్ళ శరీరానికి తత్వానికి ఇంకొక శరీర తత్వానికి ఒక ఆహారం పడకపోవచ్చు, ఒక ఆహారం పడకపోవచ్చు. సో అది మన బాడీ మెకానిజం ఎలా ఉందో చూసి దానిని బట్టి ఆహారం తీసుకోవాలన్నమాట. అంటే ఒకప్పుడు ఆహారం చద్దన్నం తినేవాళ్ళు, ఇప్పుడు తినట్లేదు. అదే ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు అది కొనుక్కునే పరిస్థితి వచ్చింది. అలాగే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు కూడా పోషకాహారంతో బాధపడుతుంటారు. డ్రగ్స్ కానీ మాదక ద్రవ్యాలకు కానీ వ్యసనాలకు బానిసలైపోయిన వాళ్ళు కూడా సరిగా తిండి తినక వాళ్ళు కూడా పోషకాహారంతో బాధపడుతుంటారు. అలాగే ఆకలి మీద వ్యతిరేక ప్రభావం చూపే మందులు తీసుకుంటూ ఉంటారు కదండి. కొంతమంది ఎక్కువగా మెడిసిన్ తీసుకుంటూ ఉంటారు, ప్రతిదానికి మెడిసిన్ అన్నమాట ఆధారపడి ఉంటారు. సో అలాంటి వాళ్ళకు కూడా పోషకాహారాలు ఎంత బాధపడుతూ ఉంటారు. అలాగే దీర్ఘకాలికమైన జ్వరాలు ఉన్నవాళ్ళు, హైపర్ థైరాయిడిజం ఉన్నవాళ్ళు కూడా నీరసం అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. అలాగే కొంతమంది క్యాన్సర్తో ఉన్న వాళ్ళకి, అలాగే కాలిన గాయాలు ఉన్న వాళ్ళు కూడా. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా అవసరమైన సరైన పోషకాహారం తీసుకోకపోతే ఇబ్బందులకి గురయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త వహించుకొని చూసుకోవాలి. కొంతమంది పోషకాహార లోపంతో చెప్పుకున్నాం. ఇప్పుడు ఏంటంటే కొంతమంది అతిగా తింటారండి. తిండి అతిగా తినే అవకాశం ఉంటుంది కొంతమంది. వాళ్ళు ఎవరంటే బాగా ఆకలి ఉన్నవాళ్ళు అన్నమాట, బాగా ఆకలి కలిగి ఉండేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే ఇంకా అస్మాటికి ఏదో ఒకటి ఉండాలన్నమాట, వాళ్ళు ఆకలి కాగలేరు. అలాగే పెద్దవాళ్ళు తొందరగా కొంతమంది ఏజ్డ్ అయిన వాళ్ళు ఏంటంటే ఆకలికి గమ్మున వాళ్ళు ఉండలేరు కాబట్టి అతిగా కొంచెం తినేవాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. అలాగే ఏ ఎక్సర్సైజ్ చేయని వాళ్ళు కూడా ఉంటారన్నమాట. అలాగే మనకి స్థూల దేహం అని ఎవరంటారంటే ఉండాల్సిన బరువు కంటే 20% అధికమైన బరువు కలగాలనే స్థూల దేహాలు అంటారనమాట. బాగా కొవ్వు ఉండే ఆహారం తీసుకునే వాళ్ళు కూడా ఈ స్థూల దేహానికి అవకాశం ఉందన్నమాట. అలాగే ఉప్పు అధికంగా తీసుకుంటారండి కొంతమంది. వీళ్ళు కూడా ఏంటంటే అతిగా తింటూ ఉంటారు. అలాగే
కొంతమంది అధిక శాతమైన డోసులో మందులు తీసుకునే వాళ్ళు కూడా వాళ్ళకి ఆకలి అనేది ఉంటుందన్నమాట. కొంతమంది ఏంటంటే మెన్సెస్ కు ముందు ప్రీ మెన్స్ట్రుయేషన్ సిండ్రోమ్ ఉండేటప్పుడు వాళ్ళకి విటమిన్ బి అనేది కూడా అధిక మోతాదులో మందులు వాడే వాళ్ళ స్త్రీలకు కూడా ఇలా అతిగా తిండి తినే అవకాశం ఉందన్నమాట. అలాగే కొంతమంది చర్మ వ్యాధి నివారణ కోసం హై డోసుల్లో విటమిన్ ఏని స్వీకరిస్తూ ఉంటారు. అంటే డాక్టర్ గారు కూడా అవసరం లేదు, వాళ్ళే తెచ్చుకుని ఆ విటమిన్ క్యాప్సిల్ తెచ్చుకుని వేసేసుకుంటూ ఉంటారు అనమాట. అలాగే డాక్టర్ సలహా తీసుకోకుండా ఐరన్ కానీ ఏ ఇతర ఖనిజ లవణాలను కానీ హై డోసుల్లో తీసుకోకూడదు అనమాట. ఇలాంటి వాళ్ళు కూడా ఇలా ఉంటాయి. మరి ఎలా అయితే అసలు ఆహారమే తీసుకోకపోతే ఎలా ఉంటుందంటే కొంతమంది చానాళ్ళ ఆహారం తీసుకోకుండా ఉండవలసి వస్తుంది అనమాట. అంటే కొంతమంది నిరహార చేస్తూ ఉంటారు. కొంతమంది జీర్ణ వ్యవస్థకు సంబంధించి ఏ భాగమైన తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్నప్పుడు కూడా వాళ్ళు ఆహారాన్ని తీసుకోరు. ఇప్పుడు గొంతు సమస్య ఉందనుకోండి, కొంతమంది మింగలేకపోతే వాళ్ళు తినాలని ఉన్నా తినలేరు. అలా కొంతమంది పక్షవాతం వల్ల తినలేరు. కొంతమంది కోమాలోకి వెళ్ళిపోయినప్పుడు ఫుడ్ తీసుకోలేరు. సో ఇలాంటి సందర్భాల్లో మనుషులు ఆహారాన్ని తీసుకోకుండా అలా నిరాహారానికి గురవుతూ ఉంటుంది అన్నమాట. కొంతమంది తీసుకోలేని పరిస్థితి. మరి ఎన్నాళ్ళకి ఆహారాన్ని తీసుకోని సందర్భంలో మరి శరీరంలో శక్తి తనలోని కణజాలాన్ని కొంతవరకు అలా ఉపయోగించుకుంటూ ఏం చేస్తుంది, శరీరంలో ఉన్న మొత్తం కొవ్వు కరిగిపోయిన తర్వాత శరీరంలో నిల్వ ఉన్న కొవ్వు అంతా అయిపోయిన తర్వాత మొత్తం అదృశ్యమైపోయి లోపల ఉండే ఆర్గాన్స్, అంతర్గత అవయవాలు, కండరాలు అన్ని కూడా డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి నిరాహారానికి గురైన సందర్భంలో పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే తమ శరీరానికి చెందిన బరువులో సగానికి పైగా బరువు కోల్పోవడం అవకాశం ఉంది. మరి పిల్లలు కూడా బరువు కోల్పోతూ ఉంటారు అనమాట సరిగా తిరగకపోతే. అసలు తినకపోతే లివరు, పేగులు ఇవన్నీ కూడా అధికంగా కుసించిపోతాయి. చూడండి, సరిగా తినలేదు నువ్వు పేగారిపోద్ది అంటారు. అలాగా వాళ్ళకు కూడా తొందరగా లోన్ పేగులు కుసించిపోతూ ఉంటాయి అన్నమాట. అలాగే కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి. గుండె కాస్త తక్కువ స్థాయిలో కుచించుకుపోతుంది. ఇంకా ఏంటంటే ఎముకలు కండరాలన్నీ కరిగిపోయి ఎముకలు కనిపిస్తాయి. అలాగే చర్మం పలచగా అయిపోయి పొడిబారిపోతుంది అనమాట. అలాగే చర్మంలో సాగే గుణం అనేది తగ్గిపోయి తెల్లగా పాలిపోతుంది అనమాట, చల్లగా అయిపోతుంది. అలాగే వెంట్రుకలన్నీ కూడా పొడిబారి చిట్లిపోతుంటాయి, తేలికగా రాలిపోతూ ఉంటాయి అన్నమాట. అలాగే పూర్తిగా ఇంకా అలాగే ఉండిపోతే గనక 8 నుండి 12 వారాల్లోనే వాళ్ళు చనిపోతారు అనమాట, మొత్తం ఫుడ్ తీసుకోకపోతే. అలా మనకి మరి మనకి ఆ శరీర ఆరోగ్యానికి ఇలా ఉన్న ఫుడ్లో కనుక మనకి ఫుడ్ గైడ్ పిరమిడ్ అనే పేరుతోనే ఆహార నియమావళి అప్పట్లోనే మనకి రూపొందించారు అనమాట సైంటిస్టు, అమెరికా సైంటిస్టులు. అంటే ఏ ఆహార పదార్థాలను ఏ మేర తీసుకోవాలి అని చెప్పి అమెరికా సైంటిస్టులు యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్, యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీస్ వారు ఫుడ్ గైడ్ పిరమిడ్ అనే పేరుతో ఆహార నియమాలను రూపొందించారనమాట. అంటే అవేంటిది, అన్నము, రొట్టె, బ్రెడ్ వగేరాలు వీటిని వాడుకుంటారనమాట. అంటే ఆహార పదార్థాల్లో ఫైబరు, బి విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉండడమే కాకుండా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ లభిస్తాయి అన్నమాట మిక్స్డ్గా. అలాగే పళ్ళు తీసుకోవడం వల్ల వీటిలో కొవ్వు, ఉప్పు తక్కువ ఉంటాయి అన్నమాట. అలాగే విటమిన్ ఏ, సి లాంటి విటమిన్స్ అధికంగా లభిస్తాయి కాబట్టి పళ్ళు తీసుకోవాలి. అలాగే పొటాషియం ఉంటుంది, మరి ఖనిజ లవణాలు కూడా లభించడమే కాకుండా ఫైబర్ అధికంగా ఉంటుంది అనమాట. కాబట్టి వీలైనప్పుడల్లా తాజా ఫ్రూట్స్, అంటే మనకి జ్యూసుల రూపంలో కాకుండా తాజా ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది. మరి కూరగాయలు తీసుకోమన్నారు, వాటిలో కూడా కొవ్వు తక్కువగా ఉండే కూరగాయలు, అంటే ఏ విటమిన్, సి విటమిన్లు ఎక్కువగా ఉండే కూరగాయలు, అలాగే ఫైబర్, ఖనిజ లవణాలు కూడా పుష్కలంగా లభిస్తాయి కూరగాయల వల్ల. మరి మనం ఏంటంటే మాంసం, చేపలు మెడిటేషన్లో ఉన్నవాళ్ళు చికెన్ అవాయిడ్ చేస్తాము, అవి అందులో చెప్పారు. కానీ మనకి జీడిపప్పు ఇలాంటి వాటిలో సాధారణంగా
మనకి ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. పప్పుల్లోనూ మనకి ఎక్కువగా ఉంటాయి. అలాగే ఐరన్, బి, ఖనిజ లవణాలు ఉండే కూడా ఆహారం తీసుకుంటూ ఉంటాం అనమాట. అలాగే ఏంటంటే కొవ్వు అధికంగా ఉంటది కాబట్టి మామూలు మీట్ వైపు వెళ్లకుండా మనం పప్పులవి తీసుకుంటాం. అలాగే పాలు, పెరుగు, వెన్న, డైరీ ఉత్పత్తుల్లో మనకి ఏంటంటే కాల్షియం ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవి ఖనిజ లవణాలు ఉంటాయి, కొవ్వు అధికంగా ఉంటుంది. కానీ ఇవి తక్కువ తీసుకుంటే మంచిది డైరీ ప్రోడక్ట్స్. అలాగే స్వీట్స్, నూనెలు ఇవి ఏ అంత పోషకాలు ఏమి ఉండవు కానీ క్యాలరీస్ మాత్రం ఎక్కువ ఉంటాయి అన్నమాట. కానీ కేకులు, స్వీట్లు ఎంత తక్కువ మితంగా అసలు తినకపోతే కూడా మంచిదన్నమాట. అలాగే మనకి అసలు సమతుల ఆహారం ఉంటుంది కదండి. సమతుల ఆహారం అంటే కార్బోహైడ్రేట్స్ మొత్తం మనకి పోషక విలువలు కలిగిన ఫుడ్ ఏంటంటే కార్బోహైడ్రేట్స్ తీసుకుంటూ ఉంటాం. అలాగే మాంసకృతులు తీసుకుంటూ ఉంటాం అంటే ప్రోటీన్స్, క్రొవ్వు పదార్థాలు, ఫ్యాట్స్ తీసుకుంటాం. అలాగే విటమిన్స్ తీసుకుంటాం. వాటర్ ఇంపార్టెంట్ గా, ఫైబర్, పీచు పదార్థాలు. సో ఇవన్నీ కూడా మనకి శరీరాన్ని క్రమబద్ధీకరిస్తూ ఉంటాయి అన్నమాట. అంటే శరీర కార్యక్రమాలన్నీ కూడా క్రమబద్ధీకరించేవంటే మన శరీరంలో యాంత్రికంగా జరగాల్సిన కార్యక్రమాలన్నీ కూడా ఇవి చర్యలు తీసుకుంటుంటాయి. అంటే గుండె కొట్టుకోవడం మనం ఏమి చేసేది కాదు, వాటంతటా అవి జరిగేదే. సో కండరాల కోశాలు అనేవి అవి క్రమబద్ధీకరణలోనే ఉంటాయి. అంటే శరీరంలో నీటి సమతుల్యతను కాపాడడం, మనం సరైన వాటర్ తీసుకుంటాం. అలాగే రక్తం గడ్డ కట్టడం, అలాగే శరీరం వ్యర్థ పదార్థాలను తొలగించడం, ఇవన్నీ కూడా శరీరం సక్రమంగా ఆరోగ్యంతో ఈ అవయవాలన్నీ ఉండాలి అంటే శరీరానికి అవసరమైన శక్తి సరిపడా లభించాలన్నా మనం అన్ని పోషక విలువలు కలిగిన ఈ సమతుల్యమైన ఆహారాన్ని రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండాలి. సో మన మనుగడకు అవసరమైన ఇవన్నీ కూడా ఆహారం ద్వారా మనకి పోషకాలు లభిస్తాయి కాబట్టి సో ఇవన్నీ కూడా మనం చక్కగా పాటించుకొని ఇంకా డీటెయిల్స్ గా ముందు క్లాస్ లో మళ్ళీ చెప్పుకుందాం అని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మేడం గారికి ధన్యవాదాలు. అందరికీ కూడా జిమ్ శిక్షణ పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు ఆహార పదార్థాల మీద. అలాగే ముద్రల గురించి చెప్తారా మేడం? ఇప్పుడు ముద్రలు అంటే మేడం మామూలు క్లాస్ లో చెప్తాను మేడం. అది ఓకే, మామూలు ముద్ర క్లాస్ లో స్పెషల్ గా క్లాస్ ఇది చెప్పనా మేడం? అపాన వాయు ముద్ర. చెప్పండి. ఇది మనకి మొదటిసారిగా అప్పుడు నేను నేర్చుకున్న ముద్ర. ఫస్ట్ ప్రాణముద్ర తీసుకుంటామండి. ఇప్పుడు బటన్ చూపుడు వేలు, మధ్య వేలు తీసుకుంటాం. ఈ చిటికెన వేలు, ఈ 3 వేలు బటన్ వేలు ప్రాణముద్ర. ఇది మన శరీరంలో ఎప్పుడు కూడా వేళ్ల ద్వారా మనకి శక్తి ప్రసారం అనేది జరుగుతూ ఉంటుంది, ఎప్పుడు ప్రసరిస్తూ ఉంటుంది అనమాట. సో మనం ఏం చేస్తామంటే వేళ్ల ద్వారా ఎప్పుడు కూడా ఈ శక్తిని బయటికి వదులుతూ ఉంటే మనలో శక్తి నిక్షిప్తం కావాలి అంటే గనక మనం చేయవలసిన పని ఎప్పుడు ఏదో ఒక ముద్రలో మన ఎనర్జీని సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఒక 20 మినిట్స్ మనకి ఒక 5 మినిట్స్ ఈ ప్రాణ ముద్ర వేసుకొని తర్వాత ఎప్పుడు వీలైనప్పుడు ఈ ప్రాణ ముద్ర అంటే క్లాసులో సార్ చెప్పినప్పుడు అయితే మాత్రం 7 లోపలే వేసుకుంటే అంటే ఇది నిద్ర రాకుండా ఎనర్జీ ఫ్లో అంటే మన యాక్టివ్నెస్ కి సంబంధించింది అనమాట. అంటే మన సూర్యనాడికి సంబంధించింది. చాలా లేచిన వెంటనే మనకి సూర్యనాడి యాక్టివ్ అవుతుంది కదా, అలాగా మనకి ప్రాణముద్ర యాక్టివ్ అయ్యి ఎప్పుడు మనం యాక్టివ్నెస్ లో ఉంటూ ఉంటాం అన్నమాట. సో ఈ ప్రాణముద్ర వేసుకుని 7 వల్ల వేసుకుంటే మనం యాక్టివ్గా ఉంటాం. ఆ తర్వాత వేసుకోకూడదు అని తెలియజేయడం జరిగింది, ఎందుకంటే మళ్ళా నిద్ర రాదు అని. సో అప్పటి నుంచి నేను ఒక అంటే మనకి ఎప్పుడు వీలైతే ఏదో ఒక ముద్రలో మనం ఉండడం వల్ల మన ఎనర్జీ అంతా మనకి సేవ్ అవుతూ ఉంటుంది అనమాట. సో మనం వేసుకుని ఉండడం చాలా మంచిది. కాళ్ళు ఎప్పటికప్పుడు లాక్ చేసుకుంటూ ఉంటాం ఎప్పుడు వీలైతే అప్పుడు, అది కూడా ఎనర్జీ సేవ్ అవుతుంది. మన బాడీలో ప్రతిదీ కూడా శక్తి ప్రసారమే. సో అది మనం
మన వాక్ ద్వారా కూడా మనం సేవ్ చేసుకోవాలన్నమాట. ఎక్కువ మాట్లాడడం వల్ల వేస్ట్ అవుతుంది. సో అది కూడా మనం సేవ్ చేసుకోవాలి. సో ఇది కూడా మనం సేవ్ చేసుకుంటాం. ఇలా వేసుకునండి ప్రాణముద్ర. మనం ఆ మనకి తొడల మీద పెట్టుకొని కళ్ళు మూసుకొని ధ్యాన స్థితిలో కూర్చుంటాం కామ్గా. అప్పుడు దానంతటా అది శక్తి మనకి రిలీజ్ అవుతూ ఉంటుంది 5 మినిట్స్. నెక్స్ట్ దాని తర్వాత మనకి ఈ ఈ ఫింగర్స్ చిటికెన వేలు ఈ వేలు ఇలా పెట్టుకొని మధ్యలో ఈ 3 వేలు మనం కుందేలులా పెట్టుకుంటాం. అలా పెట్టుకొని ఇది అపాన వాయు ముద్ర. అన్ని ముద్రల కల్లా ఈ 2 ముద్రలు చాలా చక్కగా మనకి ఈజీగా చేసుకోవాల్సింది. నాకు వెంటనే తెలుస్తుంది ఎనర్జీ ప్రసారం. మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఎనర్జీ ప్రసారం. నిశ్శబ్దంగా కూర్చుని 2 నిమిషాలు మనం చెక్ చేసుకుంటే, కళ్ళు మూసుకుంటే మనకి ఆ ఎనర్జీ ఫ్లో అనేది తెలుస్తూ ఉంటుందన్నమాట. వేసుకుని ధ్యానం చేసుకుని 2 మినిట్స్ అలాగే కూర్చుంటే గనక ఈ ఎనర్జీ ఫ్లో అనేది తెలుస్తూ ఉంటుంది. ఇది కూడా ఇలాగే తొడల మీద పెట్టుకొని మనం వేసుకోండి. దీనివల్ల ఉపయోగం ఏంటంటే డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో రోజుకి ఒక రోజులో 60 మినిట్స్ 60 మినిట్స్ అంటే రోజుకి 3 పూట్ల 20 మొత్తం 3 20లు 60 మినిట్స్ మధ్య మధ్యలో వేసుకోవచ్చు అనమాట. ఒకేసారి 60 మినిట్స్ కూర్చోక్కర్లేకుండా 20 నిమిషాలు వేసుకొని కూర్చోవడం వల్ల మనలో ఉన్న మొత్తం ఏవైతే కంట్రోల్ ఉందో షుగర్ కంట్రోల్ అన్నీ కూడా తగ్గుతాయి. ఇంకా కొన్ని ఆసనాలు ఇవన్నీ కూడా ఉంటాయి. తర్వాత మనం వివరంగా చెప్పుకోవచ్చు. ఇది మీరు తొడల మీద పెట్టుకొని కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకున్నప్పుడే ఒక 20 మినిట్స్ ఇలా కూర్చుంటే కనుక మీకు బాడీలో కూడా అన్ని ఈ ఈ ప్రసారం అంతా కూడా మనలో ఎనర్జీ సేవ్ చేయబడి అన్ని కూడా బ్యాలెన్స్ చేయబడుతుంది అనమాట షుగర్ని. ఇవి ఈ 2 రకాల ముద్రలు ఈ రోజుకి నేర్చుకుని నెక్స్ట్ మళ్ళా ఇంకా మంచి ముద్రలు. ఈ ముద్రలకి నేను వేరేగా వీటి ఉపయోగాలు, ఇది ఎలా వేసుకోవాలి, ఎన్ని రకాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా నేను మీ క్లాస్లో తెలియజేస్తాను. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చింది.